నెలాఖరులోగా స్థానిక షెడ్యూల్ వచ్చే కేబినెట్ భేటీలో ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా సన్నాలకు బోనస్ రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు నిర్దేశిత గడువులోగా పరిష్కారం 7578 సదస్సుల్లో 4.61 లక్షల దరఖాస్తులు రాష్ట్రంలోని 5 లక్ష గ్రామాల్లో సర్వే అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేడు మంత్రులతో సీఎం భేటీ ఓ రకంగా మంత్రివర్గ సమావేశం అంతే. రైతు భరోసా నిధుల జమ స్థానిక ఎన్నికలతో పాటు అంశాలపై చర్చ జరగబోతా ఉందట. అయితే ఇవాళ మేము కూడా చూస్తా ఉన్నాం నెలాఖరులోగా స్థానిక షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చేద్దామా, మా బీసీలను నయవంచనకు గురి చేస్తే ఎట్లా దెబ్బ కొడదామని చూస్తున్నాం మేము కూడా. యుద్ధ బీభత్సం మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు. టెహరాన్లో కారు బాంబులు 6 అణుశాస్త్రవేత్తల మృతి. తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రాంగణం పైన టెహరాన్లో రక్షణ శాఖ ఆఫీసు పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం. ఇజ్రాయెల్ పైకి ఎయిర్ డిఫెన్స్ కన్నుగప్పే హజ్ కాసిం క్షిపణులట. అందుకే ఆ క్షిపణుల స్థావరాలపై దాడులు. నేతన్యాహు ఇజ్రాయెల్ వైజ్మాన్ ఇన్స్టిట్యూట్ పై ఇరాన్ క్షిపణులు. అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీకి ఆ సంస్థ ఆవాసం. 80 లక్షలపై ఇజ్రాయెల్ దాడి, 128 మంది మృతి. టెల్-అవీవ్ శివార్లో విధ్వంసం, 10 మంది దుర్మరణం. ఇజ్రాయెల్కు మద్దతుగా పశ్చిమ ఆసియాకు బ్రిటన్ సేనలు. మా బేస్లపై దాడి చేస్తే ఇరాన్కు మూల్యం తప్పదని చెప్పి ట్రంప్ చెప్తా ఉన్నాడు. $150 చమురు. ఇరాన్ ఇజ్రాయెల్ పోరులో ఇప్పటికీ 5 నెలల గరిష్టానికి ఇప్పుడు చమురు సహజవాయు క్షేత్రాలపైన దాడులు. హోర్ముజ్ జలసంధిని మూసే దిశగా ఇరాన్ యోచన. ఈ పరిణామాలతో ధరాభారం మరింత పెరిగే ముప్పు. మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం. ద్రవ్యోల్బణం పైకి పోతా ఉందట. ఇక ఇప్పుడు $150కు ఒక బ్యారెల్ చమురు వస్తూ ఉందట. ధర పెరిగింది. మరి ఇక పెరిగిందని అంతర్జాతీయంగా పెరిగిందని మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారో ఏమో. మళ్ళీ తగ్గినప్పుడు తగ్గించేది లేదు. మళ్ళీ LIG, MIG, HIG అల్ప మధ్య అధిక ఆదాయ వర్గాలకు ఇల్లు. హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మాణాలు. కుకట్పల్లిలో 80 ఎకరాల్లో అపార్ట్మెంట్లు. LIG, MIG, HIG విభాగాల ప్లాట్లు. అక్కడే ఇంద్రమ్మ లబ్ధిదారులకు కొన్ని ఇల్లు. కసరత్తు చేస్తున్న గృహ నిర్మాణ శాఖ సమగ్ర వివరాలతో కేబినెట్కు నివేదిక సమర్పణ. ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపి ఉంటాయంట. 2029లో నిర్వహించే యోచనలో కేంద్రం. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగానే దేశవ్యాప్తంగా 2 దఫాల్లో జమిలీ ప్రక్రియ. 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు. 2034 నాటికి మిగతా రాష్ట్రాలను కలిపి జమిలీ. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ. రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాలను స్వీకరిస్తున్న కమిటీ అంటూ ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపే 2029లో అసెంబ్లీ ఎన్నికలు కూడా 29లోనే వస్తాయని చెప్పి ఒక ఆశ్చర్యార్థకంతో కూడినటువంటి వార్తను తీసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. దాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం ₹1000కే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.